బరువు తగ్గుతున్నారు కానీ రోజంతా నీరసంగా అనిపిస్తుందా? తల తిరగడం, పని చేయాలనిపించకపోవడం, మూడ్ ఆఫ్ గా అనిపించడం ఇలా అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చాలా కామన్ అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే బరువు తగ్గేటప్పుడు కొంచెం ఆకలిగా ఉంటే పర్లేదు కానీ రోజంతా నీరసంగా ఉంటుంది అని అంటే అది మాత్రం నార్మల్ కాదు. మీరు కొవ్వు తగ్గుతుంది కాబట్టి ఇది నార్మలే అని అనుకుంటారు, కానీ అది తప్పు. అది బాడీ మనకిచ్చే వార్నింగ్ సిగ్నల్. అది మనం తెలుసుకోవాలి. బరువు తగ్గేటప్పుడు నీరసం ఎందుకు వస్తుంది అనే విషయం మీద మీకు చెప్తాను. దానివల్ల మీకు 3 విషయాలు క్లియర్ గా అర్థమవుతాయి. ఒకటి, నీరసం రావడం నార్మలా లేదా డేంజరా? రెండవది, తప్పు ఎక్కడ జరుగుతుంది? మూడవది, నీరసం రాకుండా యాక్టివ్ గా ఉంటూ బరువు తగ్గడం ఎలా అనేది. ఈ మూడిటి గురించి మీకు ఈ రోజు క్లారిటీ వస్తుంది. చాలా మందికి బరువు తగ్గడం అనే విషయం మీద ధోరణి డిఫరెంట్ గా ఉంటుంది. ఫుడ్ తినకూడదు, రైస్ మానేయాలి, ఆయిల్ మానేయాలి, టిఫిన్ మానేయాలి, నీరసం వస్తుంది అంటే కొవ్వు తగ్గుతుంది అని ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది బరువు తగ్గడం కాదు, శరీరాన్ని ఇబ్బంది పెట్టడం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక 30,000 ఉన్నాయి. మీ దగ్గర ఉద్యోగం లేదు. ఉద్యోగం కోసం సిటీకి వచ్చారు. మొదటి నెలలో ఇంటి రెంటు, కరెంటు బిల్లు, ఫుడ్, పెట్రోల్, ఈఎంఐలు ఇవన్నీ కలిపి ఒక 10,000 అయిపోయాయి. మొదటి నెలలో ఖర్చు అయింది కానీ ఉద్యోగం అయితే రాలేదు. రెండో నెలలో కూడా ఉద్యోగం రాలేదు కానీ 10,000 ఖర్చు అయిపోయినాయి. మూడో నెల కూడా ఖర్చు అయింది కానీ ఉద్యోగం అయితే రాలేదు, ఇన్కమ్ అయితే లేదు. మరి 4వ నెల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫుడ్ అంటే ఇన్కమ్, డైలీ యాక్టివిటీ అంటే ఎక్స్పెన్సెస్, రాబడి ఖర్చు. బరువు తగ్గాలంటే రాబడి తగ్గించాలి కానీ పూర్తిగా ఆపేస్తే శరీరం ఎమర్జెన్సీ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శరీరంలో ఉన్న కొవ్వుని ఖర్చు అవ్వకుండా అడ్డుకుంటుంది. మీరు ఎంత చేసినా తగ్గదు. బరువు తగ్గాలంటే తక్కువ తినాలి, కానీ ఆ తక్కువలో పోషకాలు కావాలి. మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మైక్రో న్యూట్రిషన్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మైక్రో న్యూట్రిషన్ అంటే సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా రావాలి. ఇవి బ్యాలెన్స్ చేయకుండా తక్కువ తింటే ఖచ్చితంగా నీరసం వస్తుంది. అయితే అసలు నీరసం ఎందుకు వస్తుంది అనే విషయాలు ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. రీజన్ నెంబర్ 1, క్యాలరీస్ బాగా తగ్గించడం. ఇందాక చెప్పినట్టు బరువు తగ్గడానికి క్యాలరీలు తక్కువ తినాలి, కానీ నీరసం వచ్చి ఆకలి అయ్యేంత కాదు. ఉదాహరణకి మీ శరీరానికి ఒక 1900 క్యాలరీలు శక్తి కావాలి రోజు మొత్తం పనిచేయడానికి, ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా. మీరు బరువు తగ్గాలని కేవలం 700-800 క్యాలరీస్ మాత్రమే తింటున్నారు. మరి ఇంత తక్కువ క్యాలరీస్ తినడం వల్ల శరీరం సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది. అంటే నాకు ఫుడ్ దొరకట్లేదేమో అనే దానిలో ఒక మోడ్ ఆన్ చేస్తుంది అనమాట. ఎమర్జెన్సీ మోడ్, సర్వైవల్ మోడ్ అంట. ఆ మోడ్ గనక ఆన్ అయితే అప్పుడు కొవ్వు తగ్గదు, ఎక్సర్సైజ్ చేయాలనిపించదు, మూడ్ బాగోదు, ఇరిటేషన్ వస్తుంది, క్రేవింగ్స్, ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది, ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది. తెలియకుండానే రాత్రిపూట ఎక్కువగా తినేస్తాం, బింజ్ ఈటింగ్ అంటారు అనమాట. కాబట్టి బరువు తగ్గాలి అంటే పూర్తిగా ఫుడ్ మానేయడం లేదా బాగా తక్కువ తినడం చేయకూడదు. ఇందాక చెప్పినట్టు ఇలా చేస్తే బరువు తగ్గకపోక ఇంకా నష్టం జరుగుతుంది. రీజన్ నెంబర్ 2, ప్రోటీన్ బాగా తక్కువ తినడం. బరువు తగ్గేటప్పుడు ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం శరీరానికి. ప్రోటీన్ అనేది కండ శాతం పెరగడంతో పాటు పొట్ట అనేది ఫుల్ గా అనిపిస్తుంది. అంటే ఆకలి ఎక్కువ, క్రేవింగ్స్ అనేది ఎక్కువగా అవ్వదు. ఎక్కువసేపు మనకి ఈ క్రేవింగ్స్ అనేవి లేకుండా ఆకలి అనేది కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. దీనితో పాటు ఎనర్జెటిక్ గా ఉంటాం ఎక్కువసేపు. జుట్టు, గోళ్ళు, చర్మం ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. హార్మోన్స్ అండ్ మెటబాలిజం అనేది హెల్దీగా ఉంటుంది. బరువు తగ్గే ప్రక్రియ ఎప్పుడు కూడా కొవ్వు తగ్గాలి, చెడునీరు తగ్గాలి, కండ పెరగాలి. కండ పెరగాలంటే డైట్ లో ఒకే ఒక మార్గం, బ్యాలెన్స్డ్ గా తింటాం. ఆ బ్యాలెన్స్ లో కూడా ప్రోటీన్ అనేది మంచిగా కరెక్ట్ గా ఇవ్వడం. కండ శాతం పెరగాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి. కండ పెరగట్లేదు అని అంటే ఖచ్చితంగా బరువు తగ్గడం అనేది అసాధ్యం. ఒకవేళ మీరు శరీరాన్ని బాగా కష్టపడి తగ్గించినా గానీ ఒక 5 కేజీలు తగ్గితే అది ఎంత కష్టపడి ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో చేసి తగ్గుతారు. ఇమీడియట్ గా 1 or 2 months లో పెరుగుతారు, బౌన్స్ బ్యాక్ అయిపోతారు అనమాట. సో ఎప్పుడైనా కండ పెరిగి కొవ్వు శాతం తగ్గి చెడునీరు తగ్గాలి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ సరి కావాలంటే ఖచ్చితంగా డైట్ లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా మంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు రైస్ తగ్గించడం, ఆయిల్ తగ్గించడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అన్ని తగ్గిస్తారు, కానీ ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చేయరు అన్నమాట. ప్రోటీన్ లేకుండా బరువు తగ్గడం స్టార్ట్ చేయడం అనేది ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టడం అనేది రెండు నిలబడవు. రీజన్ నెంబర్ 3, పిండి పదార్థాలని పూర్తిగా మానేయడం. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేవి మనకి శత్రువు కాదు. పిండి పదార్థాలు శరీరానికి పెట్రోల్ లాంటివి, ఆయిల్ లాంటివి. రైస్, ఇడ్లీ, దోశ, ఉప్మా, కిచిడి ఇవేవి కూడా శరీరానికి శత్రువులు కాదు. ఇవన్నీ సమస్య కాదు. సమస్య ఏంటంటే ఎంత తిన్నాము, ఎప్పుడు తిన్నాము, తిన్నది ఎంత బ్యాలెన్స్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్. పిండి పదార్థాలు పూర్తిగా మానేస్తే బ్రెయిన్ అనేది డల్ అయిపోతుంది, ఎనర్జీ అనేది పడిపోతుంది, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బలం తగ్గిపోతుంది, మూడు అస్సలు బాగోదు. స్వీట్స్ ఎక్కువగా తినాలని క్రేవింగ్స్ ఎక్కువగా పెరిగిపోతుంది. మనకి ఇంట్లో పని, ఆఫీస్ లో పని, బయట పని, మన సొంత పనులు, ఇలా మనకి రోజంతా పని ఉంటుంది. పెట్రోల్ లేకుండా అసలు బండి ఎలా నడుస్తుంది? అలాగే పిండి పదార్థాలు లేకుండా శరీరం నడవదు. మెయిన్ మనకి ఎనర్జీ సోర్స్, బాడీ పని చేయాలంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. ప్రోటీన్లు, ఫ్యాట్స్ అన్నిటికంటే కూడా మనకి ఎక్కువగా కావాల్సింది ఈ పిండి పదార్థాలు. వీటిని తీసేసి బరువు తగ్గడం అనేది ఒక అపోహ అనమాట. అది అవ్వదు, ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేము. ఇవి మానేస్తే ఖచ్చితంగా నీరసం వస్తుంది. అది మనం ఎక్కువ కాలం వెయిట్ లాస్ మన
జర్నీ చేయలేం. రీజన్ నెంబర్ 4, సాల్ట్ అండ్ వాటర్ తగ్గించడం. కొంతమంది బరువు తగ్గేటప్పుడు వంటల్లో ఉప్పు అనేది బాగా తగ్గిస్తారు. ఈ ఉప్పు కారాలు అనేది చాలా కొంచెం తింటాం లేదా అసలు తినకపోవడం చేస్తూ ఉంటారు. దానితో పాటు నీళ్ళు అనేది సరిగా తీసుకోరు. అప్పుడు ఏం జరుగుతుందంటే తలనొప్పి రావడం, బీపీ లో అయిపోవడం, డిజీనెస్, తల తిరగడం, మైకంగా అనిపించడం, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వీక్నెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి. బరువు తగ్గాలంటే ఉప్పు కారాలు మానేయాల్సిన అవసరం లేదు. అండ్ వాటర్ తగ్గించడం వల్ల మీకు బరువు తగ్గడం అనేది స్లో అవుతుంది, ఇంకా నీరసం వస్తుంది. రీజన్ నెంబర్ 5, నిద్ర తక్కువ పోవడం. మీ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. మీరు గనక బరువు తగ్గడం గురించి పక్కన పెడితే నిద్ర గనక తక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నీరసం అనేది ఉంటుంది, యాక్టివ్నెస్ ఉండదు, బ్రెయిన్ సరిగా పనిచేయదు, వెయిట్ లాస్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాంతో పాటు నీరసం ఉంటుంది. వెయిట్ లాస్ టైంలో ఇంకా మీకు లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వేరుంటాయి కాబట్టి ఖచ్చితంగా నీరసం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట, నిద్ర సరిగా లేకపోతే. మీరు ఎంత మంచి డైట్ అయినా తీసుకోండి, ఎంత ఎక్సర్సైజ్ అయినా చేయండి, నిద్ర అంటే రికవరీ, నిద్ర సరిగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా నీరసం, అలసట అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడంలో నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అలసటకైనా అండ్ ఓవరాల్ హెల్త్ కైనా. నిద్ర లేకుండా వెయిట్ లాస్ అనేది ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేం. రీజన్ నెంబర్ 6, మైక్రో న్యూట్రిషన్ బాగా తక్కువ తినడం. అంటే సూక్ష్మ పోషకాలు మనం తీసుకునే ఆహారంలో సరిగా దొరకకపోవడం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పండించే విధానాల వల్ల కానీ, మనం రోజు తీసుకునే డైట్ వల్ల కానీ పోషకాలు, అందులోనూ సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రిషన్ పెద్దగా దొరకట్లేదు. అందులోనూ వెయిట్ లాస్ చేసేటప్పుడు ఫుడ్ బాగా తగ్గిస్తాం కాబట్టి పోషకాలు ఇంకా తక్కువగా వస్తాయి. ఐరన్, B12, విటమిన్ డి, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ ఇవి తక్కువగా అందడం వల్ల శరీరానికి నీరసం అనేది వస్తుంది. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో మనం డైట్ లో క్యాలరీస్ తగ్గించినా గానీ ఆ తక్కువ క్యాలరీస్ లో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండేలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మైక్రో న్యూట్రిషన్ లైక్ మనం సలాడ్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, ఇంకా వేరే ఫార్మేట్స్ లో, రెగ్యులర్ డైట్ లో కూడా ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యేలాగా మనం డిజైన్ చేసుకోవాలి. సో గైడెన్స్ తీసుకోవాలి. అలా డిజైన్ చేసేలాగా డైటీషియన్ ద్వారా గానీ, న్యూట్రిషన్ ద్వారా గానీ, హెల్త్ కోచ్ ద్వారా గానీ మనం గైడెన్స్ అనేది తీసుకోవాలి. సరే, కారణాలు తెలుసుకున్నాం. అసలు నీరసం వచ్చినప్పుడు ఏం చేయకూడదు అనే విషయాలు చూద్దాం. మిస్టేక్ నెంబర్ 1, ఫుడ్ ఇంకా తగ్గించడం. నీరసం వస్తే కొవ్వు ఇంకా తగ్గుతుంది అని ఫుడ్ ఇంకా తగ్గిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. బాడీ ఆల్రెడీ నీరసంతో సిగ్నల్ ఇచ్చింది. మీరు ఫుడ్ ఇంకా తగ్గిస్తే శరీరం ఇంకా ఒత్తిడికి గురవుతుంది. ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఆపేయాల్సి వస్తుంది. మిస్టేక్ నెంబర్ 2, కేవలం ఫ్రూట్స్ తినడం. కొంతమంది నీరసం వస్తే ఫ్రూట్ జ్యూస్ తాగడం లేదా తినడం చేస్తారు, లేదా సూప్స్ తాగడం ఇలా చేస్తారనమాట. ఫ్రూట్స్ అనేది మంచిదే, కానీ అది కంప్లీట్ గా ఒక బ్యాలెన్స్డ్ మీల్ అయితే అవ్వదు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, మైక్రో న్యూట్రిషన్ అన్ని కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఇలా బ్యాలెన్స్ అయినప్పుడే మీకు ఆ నీరసం అనేది రాదు. మిస్టేక్ నెంబర్ 3, టీ లేదా కాఫీ మీద ఆధారపడడం. చాలా మంది బరువు తగ్గేటప్పుడు నీరసం వస్తుందని టీ లేదా కాఫీ మీద అవి మాత్రమే తీసుకొని ఉంటారన్నమాట. ఇలా కూడా చేయకూడదు. టీ కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. దాని వల్ల తీసుకున్నప్పుడు కొంచెం ఎనర్జెటిక్ గా, బ్రెయిన్ కి అలర్ట్నెస్ అనేది ఉంటుంది తప్ప బాడీకి పెద్దగా ఉపయోగం అయితే ఏముండదు. అది ఒక గంటన్నర 2 గంటలో ఉంటది. తర్వాత మళ్ళీ మీకు నీరసం వస్తుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి సమతుల్యమైన ఆహారం మీద దృష్టి పెట్టండి. సరే, ఇప్పుడు నీరసం రాకుండా బరువు ఎలా తగ్గాలో అనే దాని మీద చూద్దాం. స్టెప్ నెంబర్ 1, మీరు తీసుకునే ఆహారం అంటే ఒక డైట్ అనేది ఎలా ఉండాలి అంటే ఎగ్జాక్ట్ గా కాదు, ఒక మామూలుగా ఒక యావరేజ్ గా ఎలా ఉండాలి అని చెప్తాను. ఓకేనా? ఇందులో మీరు తీసుకునే క్యాలరీస్ లో ఏది ఎంత శాతం, అంటే ఏ పోషకాలు ఎంత శాతం ఉండాలి అనేది చెప్తాను. అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్. ఉదాహరణకి మీ మీల్ ప్లేట్, ఒక ప్లేట్ అంటే ఒక ఫుడ్ తింటున్నారు, ఒక మీల్ తింటున్నారంటే అందులో ఒక 40 నుంచి 45% పిండి పదార్థాలు ఉండాలి. అందులో మనకి రైస్ గానీ, టిఫిన్స్ గానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే ఒక 25 నుంచి 30 గ్రాముల ఫైబర్, పీచు పదార్థాలు కూడా ఉండాలి ఆ పిండి పదార్థాల్లో. ఆ 40 నుంచి 45% మీ అవసరాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక 40 నుంచి 45% పిండి పదార్థాలు, తర్వాత ఒక 30 నుంచి 35% ఆన్ యావరేజ్ మీ అవసరాన్ని బట్టి మాంసకృతులు తీసుకోవాలి. సో మాంసకృతుల్లో కూడా మనకి రకరకాల సోర్సెస్ ఉన్నాయి. సోయా అని, పనీర్ అని, మిలెట్స్ అని, నాన్ వెజ్ అని, చిరుధాన్యాలు అని చెప్పేసి, మనకి పప్పు దినుసులు, ఇలా రకరకాల సోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిలో ఏదైనా కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ ప్రోటీన్లు 30 నుంచి 30% అవసరాన్ని బట్టి, మీ డైజెషన్ బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి, అండ్ ఒక 25 నుంచి 30% అవసరాన్ని బట్టి, హెల్త్ కండిషన్ బట్టి కొవ్వు పదార్థాలు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. నూనె కానీ, నెయ్యి కానీ దానికి సంబంధించినవి. అంటే ఒక కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేది 40 నుంచి 45%, ప్రోటీన్స్, మాంసకృతులు అనేది 30 నుంచి 30%, కొవ్వు పదార్థాలు 25 నుంచి 30%. అది ఎగ్జాక్ట్ ఇట్లాగే ఉండాలని ఏం లేదు, వ్యక్తిగత పర్సన్ టు పర్సన్ అనేది మారిపోతుంది అనమాట. ఆన్ యావరేజ్ గా చెప్తున్నాను. ఇలా ప్రతి మీల్ లో కూడా ఇలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇలా ఉంటేనే క్యాలరీలు తగ్గించినా గానీ నీరసం అనేది రాదు, ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. స్టెప్ నెంబర్ 2, కంట్రోల్ చేయండి. రైస్ తింటే తప్పు కాదు, క్వాంటిటీ కంట్రోల్ చేయాలి. నైట్ మాత్రం రైస్ తినొద్దు, టిఫిన్స్ తినండి. కానీ ఖచ్చితంగా అందులో పిండి పదార్థాలు ఉండేలా
ఉండేలాగా చూసుకోండి. ప్రతి మీల్ లో కూడా ఈ పిండి పదార్థాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సేమ్ ప్రోటీన్స్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సేమ్ ఫ్యాట్స్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అన్నిట్లో కూడా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. చాలా మంది ఏంటంటే పిండి పదార్థాలు మానేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా. స్టెప్ నెంబర్ 3, వాటర్ ప్లస్ సాల్ట్. రోజు మొత్తంలో కనీసం ఒక 20 కేజీలకి 1 లీటర్ అయినా మనం మంచినీళ్లు బ్యాలెన్స్ చేయాలి ఆన్ యావరేజ్. ఇంకా ఈ ఉప్పు కారాలు అనేది మానేయొద్దు, బ్యాలెన్స్డ్ గా తినండి, పూర్తిగా మానేయొద్దు. స్టెప్ నెంబర్ 4, నిద్ర మరియు స్ట్రెస్, ఒత్తిడి. వెయిట్ లాస్ అనేది కిచెన్ లోనే జరగదు, బెడ్రూమ్ లో కూడా జరుగుతుంది, మన మైండ్ లో కూడా జరుగుతుంది. నిద్ర లేకపోతే మనం ఎక్కువ కాలం ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది చేయలేము. అవసరాన్ని బట్టి 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు మీ యొక్క వయసును బట్టి, హెల్త్ కండిషన్ బట్టి రెస్ట్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. ఒక చిన్న లైఫ్ సినారియో చూద్దాం. ఒక లేడీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అనుకుందాం. మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేశారు, అంటే టిఫిన్ తినలేదు, మానేశారు. మధ్యాహ్నం లంచ్ లో రైస్ కొంచెమే తీసుకున్నారు. ఈవినింగ్ టీ, కాఫీ, దాంతో పాటు ఒక 2 బిస్కెట్లు తిన్నారనమాట. డిన్నర్ లో కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నారు. ఫస్ట్ 3 రోజులు బాడీ లైట్ గానే అనిపిస్తుంది, నేను బరువు తగ్గుతున్నాను అనే ఆలోచనలో ఉంటారు. కానీ 5వ రోజు తలనొప్పి, మూడ్ ఆఫ్, ఆకలి, క్రేవింగ్స్, నైట్ తెలియకుండానే ఒక్కసారిగా నిద్ర పట్టకపోవడం, ఆకలి ఎక్కువేసి తినేయడం, మళ్ళీ తిన్నామని బాధపడడం, గిల్ట్ ఫీల్ అవడం, ఇలా జరుగుతుందన్నమాట. తర్వాత ఏమనుకుంటారంటే నాకు ఈ డైట్ సూట్ అవ్వట్లేదేమో, ఈ డైట్లు ఇవన్నీ నా వల్ల కాదు అని ఫ్రస్ట్రేషన్ లో ఆపేస్తారు. కానీ నిజానికి మీకు డైట్ సూట్ అవ్వకపోవడం కాదు, డైట్ బ్యాలెన్స్డ్ గా చేయలేదు, ఒక గైడెన్స్ తో చేయలేదు, మీ ఓన్ నాలెడ్జ్ తో చేశారు, కరెక్ట్ గా చేయలేదు. అయితే నీరసంగా ఉండడాన్ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి అని చూస్తే, వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు అది కూడా స్టార్టింగ్ స్టేజ్ లో లైట్ గా అలసటగా అనిపించడం కామన్, అది కూడా స్టార్టింగ్ 1 వీక్ లోపే ఉంటది. కానీ దానికంటే కూడా ఆ తర్వాత కూడా నేను చెప్పబోయే లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీ డైట్ లో మార్పులు చేసుకోవాలి, అది గమనించుకోండి. సివియర్ డిజీనెస్ అంటే బాగా తల తిప్పడం, మనకి మైకంగా అనిపించడం, పెయింటింగ్ అంటే మర్చిపోవడం, కళ్ళు తిరగడం, చెస్ట్ దగ్గర, ఇక్కడ ఛాతి దగ్గర నొప్పిగా అనిపించడం, పట్టేసినట్టు అనిపించడం, బీపీ లో అవుతుంది అన్నట్టు అనిపించడం, తీవ్రమైన తలనొప్పి, అలసట, హెయిర్ ఫాల్, జుట్టు నార్మల్ గా కంటే బాగా ఎక్కువగా రాలడం, వీక్నెస్ అనేది కంటిన్యూగా ఎక్కువ కాలం ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్ లో డైట్ అనేది కరెక్ట్ గా చేయట్లేదు, అది ఆపడం కానీ మార్చుకోవడం కానీ పర్సనల్ గైడెన్స్ తీసుకోవడం అనేది కానీ చేయాలన్నమాట. బరువు తగ్గే ప్రాసెస్ లో కేవలం వెయిట్ మిషన్ మీద బరువు తగ్గినట్టు చూపించడం మాత్రమే కాదు, మీ లక్ష్యం అదొక్కటే కాదు. మీ లక్ష్యం ఎలా ఉండాలి అంటే కొవ్వు తగ్గడం, చేరునీరు తగ్గడం, కండ పెరగడంతో పాటు ఎనర్జీ అనేది పెరగాలి, కాన్ఫిడెన్స్ అనేది రావాలి, బాడీ లైట్ గా అనిపించాలి, నిద్ర బాగుండాలి, ఇంప్రూవ్ అవ్వాలి, డైజెషన్ బాగుండాలి, బట్టలు లూజ్ అవ్వాలి, మైండ్ కామ్ గా ఉండాలి. బరువు తగ్గినా మీరు నీరసంతో బెడ్ మీద ఉంటే అది ఆరోగ్యమైన బరువు తగ్గడం కాదు, ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతారు. ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అని అంటే మీరు బరువు తగ్గాలి కానీ మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు. మీరు వెయిట్ లాస్ డైట్ లో ఉన్నప్పుడు నీరసం, బద్ధకం, చిరాకు, ఆకలి ఎక్కువ అవడం, క్రేవింగ్స్, కన్ఫ్యూజన్, మైండ్ డల్ గా ఉండడం, ఇవన్నీ వస్తున్నాయి అంటే మీ శరీరాన్ని తప్పు పట్టకండి, మీ డైట్ ని చెక్ చేసుకోండి. కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ క్వాంటిటీస్, కరెక్ట్ టైమింగ్స్, కరెక్ట్ గైడెన్స్ ఉంటే వెయిట్ లాస్ కంఫర్టబుల్ గా ఉంటుంది, సస్టైనబుల్ అంటే ఎక్కువ కాలం చేయగలిగేలాగా ఉంటుంది. మీకు గనక నీరసం లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే మేము మీకు పర్సనల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము, వ్యక్తిగత శిక్షణ అనేది ఉంటుంది. అయితే ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అన్నమాట. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. కాంటాక్ట్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, కామెంట్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.